ఈ నెల ఆరంభ దినమునకు, ఈ నెల పొడుపు దినమున ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ షలోం. మన రక్షకుడు విమోచకుడైన యాషువ మెస్సియా మనకు తోడుగా ఉండి మనల్ని కాచి కాపాడి భద్రపరిచి మరియు నెల ఆరంభ దినమైన నెల పొడుపు దినములో మనం ప్రవేశింపజేసి ఆయన సన్నిధికి సమకూర్చాడు. ఈ 10వ నెలలో మనం ప్రవేశించి ఉన్నాం. టీబేత్ అను 10వ నెలలోకి మనం వచ్చి ఉన్నాము. అందుని బట్టి పరమ తండ్రిని స్తుతిద్దాం. పరమ తండ్రికి స్తోత్రం, పరమ తండ్రికి స్తోత్రం, పరమ తండ్రికి స్తోత్రం. అందరు సంతోషంగా ఉన్నారా? ఈ లోకంలో ఉన్న ప్రజలు ఎక్కువ శాతం జనవరి 1 కొత్త సంవత్సరం అని వారు చేసుకుంటున్నారు. కానీ అది ఋతువు మారదు, కాలం మారదు, ఏమి మారదు, ఒక డేట్ ఒకటి మారుతుంది అంతే. కానీ ఎంతో గొప్ప ఉత్సాహంతో సంతోషంతో చేసుకుంటారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో పరమ తండ్రి ఎంత స్పష్టంగా రాయించి పెట్టాడు. ఋతువులను తెలుపుటకై చంద్రుని నియమించాను. అదే మాదిరిగా కాలంలో నిర్ణయించడానికి పరమ తండ్రి సూర్యచంద్రుని పెట్టాడు. కాలములను, ఉత్సవములను సూచనలుగా అవి చూపిస్తాయి. అలాంటి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు పట్టుకొని కూడా ఈ విధంగా మారుతున్నారు. జనవరి 1న నేను ఒక అన్య నోటి నుంచి నా పక్కన ఒక అన్యుడు నిలబడ్డాడు. ఒక అతను ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే అంటే అతను ఎవరో తెలియదు, నా పక్కన ఒక జస్ట్ నిలబడ్డాడు. నేను నిలబడ్డాను పక్కన రోడ్డు మీద, బండి మీద నిలబడ్డాను. నిలబడితే ఒక అతనికి ఫోన్ చేశాడు. విష్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తే ఇతను అంటున్నాడు, అరే మనకు న్యూ ఇయర్ ఏందిరా ఈరోజు, ఉగాది మనకు న్యూ ఇయర్ రా, కాలం నిర్ణయించేది ఉగాదిరా, ఉగాది రోజు చెప్పు, ఉగాది రోజు సంతోషిద్దాం, నువ్వు చెప్పే తప్పు అన్నాడు. పరమ తండ్రికి స్తోత్రం. అతను ఒక అన్యుడు. ఆ విధంగా చాలామంది అన్యులకు తెలుసు, కానీ పరిశుద్ధ గ్రంథం పట్టుకున్న వారికి ఈ యొక్క మర్మం తెలియలేకపోతుంది. పరమ తండ్రికి స్తోత్రం. పరమ తండ్రి అన్యులమైన మనకు, అల్పులమైన మనకు ఆయన సర్వసత్యమును బయలుపరిచి, ఆయన కాలములను మనకు బయలుపరిచి తెలియజేసి మనల్ని ఈ సర్వసత్యంలో నడిపింపజేస్తున్నందుకు ఒకసారి పరమ తండ్రిని స్తుతిద్దాం. పరమ తండ్రికి స్తోత్రం, పరమ తండ్రికి స్తోత్రం, పరమ తండ్రికి స్తోత్రం. కాబట్టి నెల పొడుపు దినమును ఆయన ఆరాధన చేయాలని లేఖనాలు స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి నెల పొడుపు దినమును ఆరాధించడానికి వచ్చిన వారందరూ కూడా ధన్యులు, నెల పొడుపు నాడు కొమ్ముబూదుడి అని వ్రాయబడింది. కాబట్టి అట్టి ధన్యతలోకి వచ్చిన మీ అందరికీ కూడా పరమ తండ్రి యాషువ మెస్సియా నామమున మీకు వందనాలు, నిండా వందనాలు తెలియజేసి వస్తుంటున్నాను. అసలు మనం వాక్యం చదువుకొని, లేఖనం చదువుకొని మనం ప్రార్థన చేసుకొని ముందుకు వెళదాం. అసలు 118వ కీర్తన 22వ వచనం చదివిన తర్వాత మన మధ్యలో ఉన్న వాసు బ్రదర్ ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాను. 118వ కీర్తన 22వ వచనం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అసలు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న వాసు బ్రదర్ ప్రార్థన చేస్తారు. సర్వసృష్టికర్త పరిశుద్ధమైన యెహోవా, ఎలోహిం, అవిను, అదోనై, ఎలీషద్దాయ్, మీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, అతి ఉన్నతమైన జీవము గల నామములో తండ్రి మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని గణపరిచి మీ యొద్ద నుంచి ఆశీర్వాదము పొందుకొని నాయన ఈ నెలంతటిలో తండ్రి మేము ఆరోగ్యము చేత, ఆయుష్ చేత నిలబడుటకు మీరు చూపిన ఈ కృపను బట్టి తండ్రి మీ పాదములకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. తెబేతని 10వ నెలలో తండ్రి మీరు మమ్మల్ని ప్రవేశింపచేసి అయ్యా గడిచిన 9 నెలలు మీ కృపలో భద్రపరిచి, క్షేమమునిచ్చి, ఆరోగ్యమునిచ్చి, ఆయుష్నిచ్చి అయ్యా లోకములో విస్తరించినటువంటి తెగుళ్లను బారి నుంచి తప్పించి మీ యొక్క ఆత్మ చేత, మీ పరిశుద్ధత చేత తండ్రి మమ్మల్ని మీ రెక్కల చాటున భద్రపరిచిన అయ్యా మీ అమోఘమైన మీ ప్రేమను బట్టి మీకు ఏమని వర్ణించగలము నా తండ్రి. పరిశుద్ధాత్ముడా, కృపామయుడా, సైన్యంలోకి అధిపతి యెహోవా, ఎలోహిం, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం.
అయా నలపొడుపు దినమున రాత్రికాల సమయమున మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిశుద్ధ మందిరములో అయ్యా మీ చేత అభిషేకించబడినటువంటి బిడ్డను తండ్రి మీరు నిలబెట్టుకొని మీరు మాట్లాడనైంటున్నటువంటి మీ మధురమైనటువంటి జీవము గల మాటల చేత అయ్యా మా హృదయములను తృప్తిపరిచి మా మనస్సుకు నెమ్మది కలుగజేసి మా శరీరములో ఉన్నటువంటి అయా అనారోగ్యమును తీసివేసి మీ వాక్యము ద్వారా తండ్రి మాకు జీవమును పరిశుద్ధతను నీతిని అయా మీరు మాకు అనుగ్రహించి తద్వారా తండ్రి ఈ నెలంతటిలోనైనా మీ కాపుదల మాకు తోడుగా ఉంచి నడిపించి మహిమ పొందుకొనమని మీకు మొరపెట్టుకుంటున్నాము తండ్రి. అయ్యా నీ వాక్యము గొప్పది, వాక్య సారాంశము బహు గొప్పది నాయన. వాక్యము చదివి విడిచిపెట్టి కాదు కానీ నా తండ్రి, వాక్యము వినుట ద్వారా అయా వివేకము కలుగుతుంది. అట్టి వివేకము అయా మీ యొక్క రక్షణ మార్గంలోకి మమ్మల్ని నడిపిస్తుంది. అట్టి రక్షణను మేము చేతపట్టుకొని పరిశుద్ధమైన జీవము గల నామమును చేతపట్టుకొని పరిశుద్ధమైన నియామక కాలములో ఆచరించేటువంటి బిడ్డలుగా సమాజముగా మీరు నిలబెట్టుకొని తీసుకొని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీ పాదాల చెంత అయా నమస్కరిస్తున్నాము తండ్రి. పరిశుద్ధుడా మీకు స్తోత్రం. అయా మీ బిడ్డను దయాకన్ను మీ మ్రాను చాటున మీరు మరుగుపరుచుకొని మీ ఆత్మ చేత మీ శక్తి చేత మీ బలము చేత మీ జ్ఞానము చేత నింపి అయా ఏదైతే మాట్లాడనై ఉన్నాడో మాటల మకరందము మేము ఆస్వాదించి మధురమైనటువంటి ఆ మాధుర్యాన్ని మేము స్వీకరించి మా జీవితాలను తెప్పరులు చేసుకొని మాలో ఉన్నటువంటి మాలిన్యాన్ని తీసివేసుకొనుటకు వాక్యమును బలముగా లోతుగా మా హృదయంలో మా గుండెల్లోకి చొచ్చుకొని వెళ్ళునట్లు మీ కృప కాపుదల భద్రత మాకు దయచేయమని దయాకరణ మీ పాదాల చెంత పెడుతూ పరిశుద్ధాత్మ కౌగిట్లో మీరు భద్రపరచుమని మా ప్రియ రక్షకుడు నజరేయుడైన యెషోవా మెస్సయ్య అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అన్నయ్య. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగములో కీర్తన 118 అధ్యాయము 22వ వచనములో ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. అది యెహోవా వలన కలిగినది, అది మన కనులకు ఆశ్చర్యమని అని కూడా రాయబడింది. అయితే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. అప్పుడు ఈ దినం మనము ధ్యానించకపోయే అంశము పునాది రాయి. ఇల్లుకు పునాది రాయి. కాబట్టి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. అసలు ఇల్లు కట్టువారు ఎవరు? వారు ఎందుకు నిషేధించారు? అది ఎలా మూలకు తలరాయి అయింది? నిషేధింపబడిన రాయి మళ్ళీ అదే ఇంటిలో అది మూలకు తలరాయిగా ఏ విధంగా అవుతూ వచ్చింది? సరే, ఇల్లు కట్టువారు ఎవరు? ఇల్లు కట్టువారు యాకోబు సంతానమైన యాకోబు గర్భంలో నుంచి వచ్చిన ఆ యొక్క లేవీలు, ఆ యొక్క ఇజ్రాయేల్ యొక్క 12 గోత్రంలో నుంచి వచ్చే ఆ యొక్క లేవీలు, వాళ్ళు ఆయన ఇంటిని, ఆయన మందిరం అనే ఇంటిని నిర్మించి, ఆ యొక్క మందిరం అనే ఇంటిని నిర్మించే బాధ్యత, ఆ యొక్క భారము వారి మీద ఉన్నది. ఎందుకంటే ఆత్మ సంబంధమైన మందిరమే కానీ, భౌతిక సంబంధమైన మందిరమే కానీ నిర్మించే బాధ్యత, నిర్వహించే బాధ్యత, దాని యొక్క నిర్వహణ క్రమమంతా కూడా అది ఇజ్రాయేల్ యొక్క గోత్రికులదే. అందులో ప్రత్యేకముగా లేవి వంశాలదే. కానీ పరమ తండ్రి వారు నిషేధించిన ఆ రాయి మూలకు తలరాయిగా అవుతూ వచ్చింది. ఆ పరమ తండ్రి ఆ రాయిని ఎవరితో వేయించాడు? పునాది రాయిగా. ఒకసారి ఆది కాండంలో మనం చూసుకుంటుంటే, ఆది కాండము 28వ అధ్యాయము 18వ వచనము.
ఆది కాండము. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. తాను తలగడగా చేసుకున్న రాయి, ఆ రాయి యొక్క మహత్యము, ఆ రాయి యొక్క గుణము ఏమై ఉంటుంది? ఆ రాయి అది ఎంత ముందుకు ఆయన తలగడగా చేసుకుని మునుపు అదొక నిర్జీవమైన రాయి. అది అక్కడ పడివేయబడిన రాయి, దాన్ని తీసుకొని తన తలగడగా చేసుకుని రాత్రంతా నిద్రపోవాలని ఆయన దాన్ని తీసుకుని తలగడగా చేసుకుని దాని మీద తల ఆనిచ్చి పడుకున్నాడు. కానీ ఆయన జీవితంలో అంతకుముందు ఎన్నడూ రాత్రి జరగని గొప్ప సంఘటన, గొప్ప దృశ్యము, గొప్ప ప్రత్యక్షత ఆ రాత్రి ఆయన కలుగుతూ వచ్చింది. ఆ గొప్ప దర్శనము ఆయన కలుగుతూ వచ్చింది. ఆ దర్శనము భూమికిని ఆకాశం మధ్య నిచ్చెన. ఆ నిచ్చెన మీద దూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటూ వస్తుంటున్నారు. అక్కడి నుంచి ఎలోహిం యొక్క స్వరం వినబడుతూ వచ్చింది. ఇదంతా ఆయన దర్శనము చూసి ఆయన మేల్కొన్నప్పుడు, తెల్లవారినప్పుడు మేల్కొన్నప్పుడు ఆయన అంటూ వచ్చాడు. ఆయన అంటూ వస్తున్న ఒకటే స్థలం, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది ఎలోహి మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే. అంటే పరలోకానికి వెళ్ళడానికి మార్గం ఇదే. పరలోకానికి ఎవరైనా వెళ్ళాలంటే ఈ యొక్క గవిని ద్వారానే, ఈ యొక్క గుమ్మము ద్వారానే, ఈ మార్గం ద్వారానే వెళ్ళాలని ఆయన పునాదిగా అక్కడ ఆ రాయిని వేస్తూ వచ్చాడు. దాన్ని అభిషేకిస్తూ వచ్చాడు. నూనె పోసి అభిషేకించాడు. అభిషేకించేది ఒక లేవీలే. దావీదును అభిషేకించింది సమూయేలు. కాబట్టి అభిషేక తైలమును పట్టుకొని అభిషేకించేవారు కేవలం లేవీలే. కానీ ఇక్కడ యాకోబు తన గర్భంలో వస్తున్న లేవి యొక్క బాధ్యత, అప్పటికీ లేవి ఇంకా తన గర్భంలో కలగనే లేదు. కానీ ఆ యొక్క బాధ్యత నూనె పోసి అభిషేకించి ఆ రాయిని ప్రతిష్ఠిస్తూ వస్తుంటున్నాడు. ఆ యొక్క రాయిని ఆయన అభిషేకించి ఇది పరలోకపు గవిని అని ఆ స్థలానికి పేరు పెట్టి, ఇది బేతేల్ అని పేరు పెట్టి అక్కడి నుంచి ఆయన ప్రయాణం కొనసాగిస్తూ వచ్చాడు. అంతకుముందు ఆయన జీవితము వేరు, ఈ ప్రత్యక్షత కనబర్చిన ఆ యొక్క రాత్రి నుంచి ఆయన యొక్క ప్రయాణం వేరు. అప్పటి వరకున్న ఆయన యొక్క జీవితం వేరు. ఇక్కడ ఎలోహిం దర్శించి ఆయనతో మాట్లాడిన ఆ యొక్క రాత్రి నుంచి ఆయన యొక్క ప్రయాణము వేరేదిగా కనబడుతూ వస్తుంటుంది. ఆస్వాదింపబడిన వ్యక్తిగా, దీవింపబడిన వ్యక్తిగా, ఆయన యొక్క అడుగుపెట్టిన, ఆయన ఏ స్థలంలో అయితే అడుగు పెడతాడో ఆ స్థలము ఆస్వాదకరంగా మారుతూ వస్తుంటుంది. అలాంటి గొప్ప ప్రత్యక్షతను చూచిన యాకోబు ఆ రాయిని మీద నూనె పోసి అభిషేకిస్తూ వచ్చాడు. కాబట్టి అందుకే ఆయన ఏమంటూ వస్తున్నాడంటే, సియోనులో మూలరాయిగా వేసింది నేనే. ఒక మాట యెషయా గ్రంథంలో ఆయన అంటున్న మాట ఒకసారి మనం చూసుకుందాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయములో, యెషయా గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనములో ఎలోహిమైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. సియోనులో మూలరాయిగా వేసింది నేనే. కాబట్టి ఎలోహిమైన యెహోవా ఆ సియోనులో మూలరాయిగా ఆ రాతిని వేసింది ఆ యెహోవానే. ఆయన అంటున్నాడు, అది పరిశోధింపబడిన రాయి, అది అనేకమైన పరిశోధనల గుండా వెళ్ళిన రాయి, అది అమూల్యమైన రాయి. అది ఆ రాయి మూలకు తలరాయి అవుతూ వచ్చింది. ఆ రాయి
స్థిరమైన పునాది రాయిగా ఉండడానికి కొరకు నిర్ణయింపబడిన రాయి అది. కాబట్టి ఈ ఇల్లు కట్టువారు నిషేధిస్తూ వచ్చారు, అది పనికిరాదనుకుంటూ వచ్చారు. కానీ ఆ యొక్క రాయే స్థిరమైన పునాది రాయిగా, ముఖ్యమైన మూలరాయిగా సియోనులో వేయబడుతూ వచ్చింది. పరమ తండ్రికి స్తోత్రం. కాబట్టి సియోనులో ముఖ్యమైన మూలరాయిగా, పునాది రాయిగా, స్థిరమైన రాయిగా, అమూల్యమైన రాయిగా వేయబడిన ఆ యొక్క రాయి ఎవరు అని ఆలోచిస్తుంటుంటే, కొంత మనము ఇంకా కొన్ని లేఖనాల ద్వారా మనం ధ్యానిస్తూ వస్తుంటుంటే, ఆ రాయి యొక్క ప్రాముఖ్యతను మనం గ్రహిస్తుంటుంటే, ఆ రాయి యొక్క ఆవశ్యకతను మనం చూస్తుంటుంటే, ఒక్క మాట మనం చూసుకుందాం. అదే యెషయా గ్రంథము 8వ అధ్యాయములో 14వ వచనములో ఒక మాట రాయబడుతూ వచ్చింది. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క రెండు కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును. 15వ వచనం చదవండి. అనేకులు వాటికి తగిలి తొట్టిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు. పరమ తండ్రికి స్తోత్రం. కాబట్టి ఆ ఇజ్రాయెల్ యొక్క రెండు కుటుంబములకు తగులు రాయిగా ఉన్న ఆ రాయి ఆ సియోనులో వేయబడిన ముఖ్యమైన రాయి. ఇజ్రాయిలకు ఇప్పుడు ఎవరు అడ్డురాయిగా, అడ్డుబండగా ఉంటూ వస్తుంటున్నారు? ఎవరు ఆ రాయి? ఎవరు ఆ రాయి అంటే, ఆ రాయిని మళ్ళా ఎవరు చూస్తున్నారు? ఎవరు ఆ రాయిని మళ్ళా ప్రత్యక్షం చేస్తున్నారు? ఎవరు ఆ రాయిని మళ్ళా సర్వలోకానికి చూపిస్తూ వస్తుంటున్నారంటే, ఆ రాయి మళ్ళా ఏ విధంగా ప్రత్యక్షపరచబడుతూ వస్తుంటుంది అంటే, ఇజ్రాయేల్ యొక్క కుటుంబములకు, రెండు కుటుంబములకు అనగా యూదా కుటుంబములకు, ఇంకోటి 10 గోత్రాలుగా పిలువబడుతున్న ఇజ్రాయేల్ యొక్క కుటుంబములకు, ఆ రెండు కుటుంబములకు అడ్డుగా ఉన్న, అడ్డుబండగా ఉన్న ఆ యొక్క రాయి రక్షణ పొందవలను గాని ఆకాశము కింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని. చూడండి, పేతురు, పామరుడైన పేతురు, చేపలు పట్టేవాడు, ఏ విద్య లేని పామరుడైన పేతురు ద్వారా పరిశుద్ధాత్మ పలికిస్తున్న మాట, ఇల్లు కట్టువారైన మీరు నిరాకరించిన ఈ రాయే మూలకు తలరాయిగా నిలబడుతుంది. ఈయనే యెహోషువ మెస్సయ్య. పరమ తండ్రికి స్తోత్రం, పరమ తండ్రికి స్తోత్రం. ఈ యెహోషువ మెస్సయ్య అనే రాయి మీద, యెహోషువ మెస్సయ్య ఈ యొక్క ముఖ్యమైన మూలరాయిగా ఉన్న ఈ పునాది రాయిన ఈ రాయి మీద ఇప్పుడు సంఘము కట్టబడుతూ వస్తుంటుంది. పరమ తండ్రికి స్తోత్రం. కాబట్టి సంఘము ఏ రాయి మీద కట్టబడాలి? అలనాడు యాకోబు ఏ రాయిని తీసి నూనె పోసి అభిషేకించి తన యొక్క యాత్రను కొనసాగిస్తూ వచ్చాడో ఆ రాయి, ఆ యొక్క ఇల్లు కట్టువారు నిరాకరించిన ఆ రాయి మళ్ళా విద్యలేని పామరుడైన పేతురు ద్వారా పరిశుద్ధాత్మ తండ్రి, పరిశుద్ధుడైన యెహోవా, పరిశుద్ధాత్మైన యెహోషువ మెస్సయ్య పలికిస్తున్నమాట. ఈ రాయే యెహోషువ మెస్సయ్య. పరమ తండ్రికి స్తోత్రం, పరమ తండ్రికి స్తోత్రం. కాబట్టి ఈ రాయి మీద, ఈ సజీవమైన రాయి మీద మనం కట్టబడాలని ఆయన రాసి వస్తున్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక, పేతురు రాసి వస్తుంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో ఆయన ఇంకా అంటున్న స్పష్టంగా
ఆయన అంటున్న మాట, మనుషుల చేత విసర్జింపబడినను ఎలోహిం దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ఎలోహిం నొద్దకు వచ్చిన వారై యాషువ మెస్సయ ద్వారా ఎలోహింకు అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళెవల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. పరమ తండ్రికి స్తోత్రం. ఇదే పేతురు, ఆయన శిష్యుడైన పేతురు, పామరుడైన పేతురు ఆయన పలుకుతూ స్పష్టంగా ఆయన చెప్తూ వస్తున్నాడు, మనుషుల చేత విసర్జింపబడినను, మనుషుల చేత నిరాకరింపబడినను, మనుషుల చేత ఆయన తృణీకరింపబడినను, ఇదిగో ఆయన ముఖ్యమైన మూలరాయిగా, ఏర్పరచబడిన రాయిగా, అమూల్యమైన రాయిగా, విశ్వసిస్తున్న వారికి ఆయన అమూల్యమైన రాయి. ఎవరైతే విశ్వసించారో ఆ రాయందు వారికి ఆయన అడ్డురాయిగా, అడ్డుబండగా కనబడుతూ వస్తున్నాడు. కానీ విశ్వసిస్తున్న మనకు, యాశ్వాను విశ్వసిస్తున్న మనకు ఆయన అమూల్యమైన రాయి. ఆ రాయందు విశ్వసించిన వాడు ఎవడును కలవరపడడు. పరమ తండ్రికి స్తోత్రం. కాబట్టి ఆ రాయి సజీవమైనది, ఆ రాయిలో జీవం ఉంది. కానీ ఏ రాయిని తీసుకుంటే ఇక్కడ మనకు దానిలో జీవం కనబడుతుందా? అది నిర్జీవమైన రాయి. కాబట్టి నిర్జీవులమైన మనలని నిర్జీవమైన రాయిలతో పోలుస్తూ నిర్జీవింపబడిన మన స్థితిని సజీవంలోకి తీసుకురావడానికి కొరకు ఆ యొక్క సజీవుడైన యాశ్వాను ఆ రాయి దగ్గరికి మనల్ని నడిపిస్తూ వస్తుంటున్నాడు అపోస్తలుడైన పేతురు. ఇదిగో ఈయనే ముఖ్యమైన మూలరాయి అని. పరమ తండ్రికి స్తోత్రం. కాబట్టి ఇదిగో ఈయన ముఖ్యమైన మూలరాయి, ఏర్పరచబడినదియు, 6వ వచనంలో అంటున్నాడు, ఏర్పరచబడినదియు అమూల్యగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను, ఆయన ఎందు విశ్వసించువాడు ఏమాత్రమును సిగ్గుపడడు. కాబట్టి ముఖ్యమైన మూలరాయిగా, ఏర్పరచబడిన రాయిగా ఆ రాయి వేయబడుతూ వచ్చింది. మళ్ళీ ఎవరి చేత వేయబడుతూ వచ్చింది ఆ రాయి? అపోస్తలుల చేత. పరమ తండ్రికి స్తోత్రం. కాబట్టి అందుకే అపోస్తలుడైన పౌలు కూడా రాసి వస్తుంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో ఈ మాట అంటూ వస్తుంటున్నాడు. 2వ అధ్యాయం 20వ వచనములో, నేను త్వరగా ముగించేస్తాను. 9:15 కల్లా నేను ముగిస్తాను. ఇవన్నీ మనకు తెలిసిన వచనాలే. 9:15 ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనములో, యాషువ మెస్సీయే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. చాలండి. యెహోషువ మెస్సీయే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా. కాబట్టి అలనాడు యాకోబు వేస్తూ వచ్చాడు, అదే రాయిని ఎలోహిం మళ్ళీ అపోస్తలుల చేత వేయిస్తూ వచ్చాడు. అపోస్తలులు వేస్తూ వస్తుంటున్నారు ఆ రాయిని. మళ్ళా ఈ ప్రపంచానికి పరిచయం చేసింది అపోస్తలులు. అపోస్తలులు అంటున్నారు, ఈయనే ముఖ్యమైన మూలరాయి, ఏర్పరచబడిన రాయి, అమూల్యమైన రాయి. కాబట్టి ఈ యొక్క సజీవమైన రాయి యొద్దకు మీరు వచ్చిన వారైతే మీరు కూడా సజీవముతో ఆయన్ను సేవించిన వారవుతారు. ఏ విధంగా? పరిశుద్ధ యాజకులు అగున్నట్లు ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి కొరకు. ఆత్మ సంబంధమైన బలులు అంటే అలనాడు బలులు అర్పించేది కేవలము లేవీ వంశస్థులే. కానీ ఇలనాడు యెహోషువ మెస్సీయ రక్తముతో కడగబడి యెహోషువ మెస్సీయ నామాన్ని నొసల మీద ముద్రించుకుంటే మనము చేతులెత్తి ప్రార్థించుట ధూపంబలను, మనం ఆరాధించుట నైవేద్యములను ఆయన దృష్టికి చేరుతుంది, ఆయన సన్నిధానికి చేరుతుంది. సుమా పరమ తండ్రికి స్తోత్రం. కాబట్టి మన ధూప నైవేద్యములను అర్పించే ధన్యత మనకిస్తూ వచ్చాడు తండ్రి. ఎవరి ద్వారా? యెహోషువ మెస్సీయ ద్వారా. యెహోషువ మెస్సీయ ద్వారా ఆ యొక్క ధన్యత మనకు దొరుకుతూ వచ్చింది, ఆ యొక్క ప్రవేశం మనకు దొరుకుతూ వచ్చింది. కాబట్టి ఆ యెహోషువ మెస్సీయ ద్వారా ఆ ధన్యత, ఆ ప్రవేశము, ఆ యోగ్యత మనకు కలిగింది. కాబట్టి అందుకే ఆ యెహోషువ మెస్సీయనే ముఖ్యమైన మూలరాయి మీద కట్టబడుతున్న మీరు. కాబట్టి అపోస్తులు ప్రవక్తులు వేసిన పునాది మీద, అపోస్తులు మాత్రమే కాదు ప్రవక్తులు కూడా ఆ పునాది రాయిని
చూపిస్తూ వచ్చారు. యెషయా ప్రవక్త కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును, మనకు శిశువు పుట్టెను, యెషయా 9:6. ఇలాంటి ప్రవక్తలు ప్రవచనాలు మీకా గ్రంథములో, ఆమోసు గ్రంథములో, హోషేయ గ్రంథంలో, ప్రతి గ్రంథములో ప్రతి ప్రవక్త ఆ యెహోషువ మెస్సీయను చూపిస్తూ వచ్చారు. కాబట్టి అందుకే ఇక్కడ ఆ ప్రవక్తలు అనే మాట రాస్తూ వచ్చాడు పౌలు గారు. ప్రవక్తలు, అపోస్తలులను, ప్రవక్తలను ఈ యొక్క పునాది రాయి వేస్తూ వచ్చారు. అందుకే వీరులు అపోస్తలులు విరివిగా ప్రకటించారు, వీరులు అపోస్తలులు విరివిగా ప్రకటించారు, యెహోషువ మెస్సీయములరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు ఆ బండపై నిలిచారు, యెహోషువ మెస్సీయములరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు ఆ బండపై నిలిచారు, వీరులు అపోస్తలులు విరివిగా ప్రకటించారు, వీరులు అపోస్తలులు. పరమ తండ్రి నీకు స్తోత్రం, పరమ తండ్రి నీకు స్తోత్రం. కాబట్టి అపోస్తలులు ప్రవక్తల చేత స్థాపింపబడిన, ఏర్పరచబడిన ఆ పరిశుద్ధమైన ఆ ఆత్మస్థమైన మందిరము, ఆత్మస్థమైన మందిరానికి మూలరాయి యెహోషువ మెస్సీయ. ఆ మూలరాయి మీద కట్టబడుచున్న నీవు, ఆ యెహోషువ మెస్సీయ అనే ముఖ్యమైన మూలరాయి మీద కట్టబడుచున్న నీవు ఆయన కట్టడంలో చక్కగా అమర్చబడాలని ఈ దినం నా పరమ తండ్రి నీ నుంచి ఆశపడుతున్నాడు. నువ్వు కట్టబడుతున్నవా? ఆయనలో నిర్మితమవుతున్నవా? ఆయన నిర్మించాలని నిన్ను ఆ యొక్క పునాది రాయి మీద దగ్గరికి తీసుకొచ్చినప్పుడు కింద వచనంలో అంటూ వస్తున్నాడు, కింది వచనంలో ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి యాశ్వానందు పరిశుద్ధమైన ఆలయం ఒకటికు వృద్ధి పొందుచున్నది. చక్కగా అమర్చబడి, చక్కగా అమర్చబడానికి కొరకు, చక్కగా నీవు ఆయన యొక్క కట్టడలో ఒదిగిపోవడానికి కొరకు పరమ తండ్రి నిన్ను ఆ యొక్క ముఖ్యమైన మూలరాయి అయిన యాశ్వా దగ్గరికి తీసుకువస్తూ వచ్చాడు. ఆ యాశ్వాని ముఖ్యమైన మూలరాయి మీద నీ పునాది వేయబడితే చక్కగా అమర్చబడతావు. నేటి దినమున ప్రియమైన సహోదరులారా, ఈ పునాది రాయి లేదు అని, యెహోషువ మెస్సీయ నామము లేదు, యెహోషువ మెస్సీయ రక్తము లేదు, యెహోషువ మెస్సీయ ఇప్పుడు మనకు అవసరము లేదు అని కొత్త బోధ బయలుదేరుతూ వస్తుంటుంది. కానీ అపోస్తలుడైన పౌలు అలనాడే హెచ్చరిక చేస్తూ వస్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక ఒక మాట ఆయన రాస్తూ వస్తుంటున్న 1 కొరింథీ 2వ అధ్యాయంలో ఒక మాట మనం చూసుకుందాం. 1 కొరింథీ 3వ అధ్యాయం, 1 కొరింథీ 3వ అధ్యాయము 10-11 వచనాలు. ఎలోహిం నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరియొకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరియొక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యెహోషువ మెస్సీయే. పరమ తండ్రి నీకు స్తోత్రం. వేయబడినది తప్ప వేరొక పునాది ఎవ్వడును వేయనేరడు. వేయబడింది ఆ పునాది. ఎవరి చేత వేయబడింది? అపోస్తలుల చేత, ప్రవక్తల చేత వేయబడింది. అలనాడు మన మూలపితరుడైన యాకోబు చేత వేయబడింది. ఆ వేయబడిన పునాది రాయి అది స్థిరమైన రాయి, ఎవరునూ దాన్ని కదిలింపలేరు సుమా. కాబట్టి ఆ ముఖ్యమైన మూలరాయి మీద మనం చక్కగా కట్టబడాలి, అమర్చబడాలి. కాబట్టి కడుతున్న ఆ పరిశుద్ధాత్మ మనల్ని ఏమని అడుగుతుందంటే, నువ్వు చక్కగా ఆయనలో అమర్చబడుతున్నావా? నా ప్రియమైన సోదరుడా, నేను అమరుస్తున్నప్పుడు, నేను కడుతున్నప్పుడు, నేను నిర్మిస్తున్నప్పుడు నిన్ను ఆ కట్టడలో నీవు ఒదిగిపోతున్నావా? నా కట్టడలో
నువ్వు అమర్చబడానికి ఇష్టపడుతున్నావా? నేను అమర్చాలని నిన్ను తీసుకొచ్చాను ఆ రాయి దగ్గరికి, సజీవమైన రాయి దగ్గరికి. నువ్వు ఇష్టపడుతున్నావా? ఇష్టపడితే ఏం చేయి? ఆయన ఎన్ని నిర్మించే ఆ నిర్మాణ పనివాళ్ళు, మేస్త్రి ఏం చేస్తాడు? సుత్తెతో కొడుతుంటాడు. కొట్టి ఆయనకు సరైన రాయి వచ్చేంత వరకు దాన్ని ఏం చేస్తాడు? కొడతాడు. రాయి అయితే, బండరాయి అయితే సుత్తితో కొడతాడు, ఇటుక రాయి అయితే తాపితో కొడతాడు. కొట్టి దాన్ని ఏం చేస్తాడు? దాన్ని అమర్చేంత వరకు చేస్తాడు. అమర్చబడిన తర్వాత ఇంకా దానికి మట్టపు గుండు వేసి దాన్ని సరిచూస్తాడు. కాబట్టి నీవు అమర్చబడినావని నీకు నిశ్చిత కలిగితే ఇంకా ఆయన మట్టపు గుండు కూడా పెట్టబోతున్నాడు. నీతి అనే మట్టపు గుండును, న్యాయం అనే కొలనూలును పట్టుకొని ఆయన తిరిగి రాబోతున్నాడు. సుమా, దానిలో సరిగా తూగుతున్నావా? అదొకటి గమనించు. ఇంకొకటి, మరి యొక్క పునాది వేయాలని వేరొకరు వస్తున్నారు. సుమా, వేయబడిన తప్ప వేరొక పునాది ఎవడును వేయనేరడు. కాబట్టి యెహోవా మెస్సియా తప్ప ఇక వేరే పునాది ఇక లేదు. వేరే పునాది ఉందని వస్తున్న వారు అనేకులుగా ఉన్నారు. కాబట్టి యెహోవా మెస్సియా రక్తముతో కడగబడిన నీవు, యెహోవా మెస్సియా అనే పునాది మీద కట్టబడుతున్న నీవు, యెహోవా మెస్సియా లేదు అని ఎవరైతే నీకు గుమ్మంలోకి వస్తున్నారో, ఎవరైతే నీ ఫోన్ చేస్తున్నారో, జాగ్రత్త. మన పునాది యెహోవా మెస్సియా. యెహోవా మెస్సియా తప్ప వేరొక పునాదిక లేదు సుమా. వేరొక పునాది ఎవరైనా వేస్తున్నారంటే అది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధ బోధ అది. కాబట్టి జాగ్రత్తగా ప్రేమైన సంగమా, యెహోవా మెస్సియా అనే పునాది మీద కట్టబడడానికి కొరకు పరమతండ్రి నిన్ను పిలిచాడు. కాబట్టి ఆది అపోస్తలుల చేత, ప్రవక్తల చేత ఆ పునాది రాయి వేయబడింది. కాబట్టి వేయబడిన ఆ పునాది రాయి మీద కట్టబడుతున్నప్పుడు నువ్వు ఏ కట్టడమును నువ్వు అందులో కట్టుకుంటున్నావు? కాబట్టి వెలగల రాళ్ళ చేతన, లేదా అగ్నికి దహించబడిపోయే కర్ర పొట్టుతో కట్టుకుంటున్నావా? కాబట్టి దేనితో కడుతున్నావు? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, వెలగల రాళ్ళ చేత మీరు అందులో కట్టబడండి. పరమతండ్రి నిన్ను కట్టాలని, నిన్ను నిర్మించాలని ఆశపడుతున్నాడు. నీ నిర్మాణం అందులో ఉండాలని పరమతండ్రి సన్నిధిలో ఒక్కసారి నీ హృదయంలో తీర్మానించుకో. అయ్యా, యెహోవా మెస్సియా ముఖ్యమైన మూలరాయిని సీయోనులో స్థాపించిన వాడవు నీవే. అపోస్తలుల ప్రవక్తల చేత ఆ రాయిని నువ్వు అయ్యా వేయించిన వాడవు నీవే. విశ్వసిస్తున్నానయ్యా నీ రాయి, యెహోవా మెస్సియా రాయిని. ఒక్క 2 నిమిషాలు పరమతండ్రి సన్నిధిలో, ఒక్క 2 నిమిషాలు పరమతండ్రి సన్నిధిలో మోకరిల్లుదాం. అయ్యా, నీ యందు విశ్వసించిన వాడు, నీ యందు నమ్మకం ఉంచిన వాడు ఏమాత్రము సిగ్గుపడని సెలవిచ్చినావు తండ్రి. నేను నీ యందు విశ్వాసం వస్తున్నాడు తండ్రి. ఎప్పుడు సిగ్గుపడనీయవయ్యా. ఇదిగో తండ్రి, యెహోవా మెస్సియా అని ముఖ్యమైన మూలరాయి దగ్గరికి నేను వచ్చాను తండ్రి. అయ్యా, సజీవమైన రాయిగా వేయబడిన ముఖ్యమైన మూలరాయిన యెహోవా మెస్సియా దగ్గరికి నేను వచ్చాను తండ్రి. అయ్యా, ఎవరైతే విశ్వసించారో వారికి అది అడ్డురాయిగా ఉంది, అది అడ్డుబండగా ఉంది. ఇజ్రాయేలుకు వాళ్ళకు అడ్డురాయిగా ఉంది. కానీ విశ్వసిస్తున్న నాకు అది అమూల్యమైన రాయిగా, అమూల్యమైన వాడిగా నువ్వు నాకున్నావయ్యా. నన్ను అయ్యా పవిత్రపరచువాడవుగా ఉన్నావు, పరిశుద్ధపరచువాడవుగా ఉన్నావు. అయ్యా, నన్ను నీ పోలికలోనికి మార్చేవాడిగా ఉన్నావు, నీ స్వరూపతలోనికి తీసుకెళ్లేవాడిగా ఉన్నావు తండ్రి. అయ్యా, ఆ పునాది మీద నేను చక్కగా అమర్చబడితే, ఆ పునాది మీద నేను స్థిరపరచబడితే, కాబట్టి యెహోవా మెస్సియా అనే పునాది తప్ప వేరొక పునాది లేదు అని సెలవిచ్చావు తండ్రి. ఇందులో నేను స్థిరముగా ఉండడానికి సహాయం చేయండి. ఏమాత్రం తట్టుపడకుండా, ఏమాత్రము నేను అయ్యా ఇందులో నుంచి వెళ్ళిపోకుండా సహాయం చేయము, నన్ను స్థిరపరచుము తండ్రి అని ఆయనలో 2 నిమిషాలు ప్రార్థన చేసుకొని పరమతండ్రి సన్నిధిలో మొరపెడదాం. పరమతండ్రి, ఈ యొక్క వాక్యము చేత ముఖ్యమైన మూలరాయిగా, అవును అది ఇజ్రాయేలుకు అడ్డురాయిగా ఉంది. ఓ సంగమా, ఆ యెహోవా మెస్సియా అడ్డురాయిగా ఉంటూ వచ్చాడు. వారికి అడ్డురాయిగా అయిన ఆ రాయి మనకు పరిశోధింపబడిన రాయిగా, అమూల్యమైన రాయిగా, స్థిరమైన పునాది రాయిగా మనకుంటూ వచ్చింది. కాబట్టి నువ్వు ఏమాత్రము తొందరపడకు, ఏమాత్రము కలవరపడకు. ఇజ్రాయేలుకు అది అడ్డురాయి, అది యెహోవానే ఏర్పరిచాడు, అది పరమతండ్రి సంకల్పం అది. కాబట్టి ఈ దినమున చాలామంది తొట్టుపడుతున్నారు. ఆ విధంగా తొట్టుపడకుండా యెహోవా నిన్ను స్థిరపరచాలని ఆ రాయి మీద, నిన్ను కట్టాలని ఆ రాయి మీద, ఆయన ఆత్మసన్న మందిరంగా నిర్మించబడాలని, ఆయనలో నిర్మించబడాలని ఆశపడుతున్నాడు.
ఆయన ఆలయం అగుటకు నువ్వు ఇష్టపడుతున్నావా? పరమతండ్రి సన్నిధిలో పరమతండ్రి నీక మాటల శబ్దమును వినాలని ఆశపడుతున్నాడు. సర్వోన్నతుడ జీవాధిపతి ఆశ్వమస్య చెప్పబడిన మాటలను మా వినికిల్లో ఆశీర్వదించినందుకు, అయ్యా మేము చేసుకున్న తీర్మానం స్థిరపరిచినందుకు నీకు స్తోత్రము తండ్రి. యెహోవాని ముఖ్యమైన మూలరాయి మీద, పునాది రాయి మీద మేము కట్టబడిన వారమై నీలో ఆలయం అగుటకు, నీతో మేము కలిసి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి మాటలు మనం వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.